ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ శుభములు తెలియజేస్తున్నాం. అనేక మనుషుల్లో కలవరం ఎక్కువైపోతుంది. భయానికి కలవరము చెందుతున్నారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మాట వింటేనే కలవరం, భయము రేగుతుంది. అందుకని అనేక రీతులుగా అనేక దాడులు జరుగుతున్నాయి. అందుకని ఇక్కడ ఇప్పుడే కాదు, అది క్రీస్తు కాడి నుంచి కూడా ఉంది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తే అక్కడ పేతురు, యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి బోధిస్తూ ఉంటారు. ఆయన మాటలు వినగానే అనేకుల్లో కలవరం రేగింది. అనేకులు వారి మీద దాడి చేయపోయారు. ఈనాడు కూడా అదే జరుగుతుంది. అంటే నిజము ఎవరికి కూడా గొంతు పట్టదు కదా. ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు. మనందరి పాపల నిమిత్తము ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. అయితే వారిలో కొంతమంది నమ్మి దేవుని విశ్వసించరి. ఈనాడు కూడా ఎంత దాడులు జరుగుతున్నా, ఎన్ని జరుగుతున్నా దేవుని విశ్వసించేవారు ఎక్కువ అవుతున్నారు, అధికమవుతున్నారు. ఈయన ఒక దేశానికి దేవుడు కాదు, కానీ ఈయన అనంత జ్ఞాని, ఈయన లోకరక్షకుడు. ఈయన అంత మాత్రమే కాదు, ప్రపంచానికే రాజు. ఈయన ప్రపంచానికి రాజు, ప్రభులు ప్రభు అని యేసుక్రీస్తు ఎవరైతే హృదయంలో ఉంటారో వారికి సమాధానం, శాంతి కలుగుతుంది. కనుక దేవుని విశ్వసించండి. మనలో కలవరం, భయము దేవుడు తీసేయనుగా. ఆమేన్.